గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. వాడి వేడిగా ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం. బీఆర్ఎస్ నిరసనకు ఛాన్స్ ఇవ్వకుండానే సభ వాయిదా అనే వార్త చూస్తున్నాం. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, కందుకూరు వరకు మెట్రో రైలు విస్తరణ, మూసీ కారిడార్ సంపూర్ణంగా అభివృద్ధి, నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కమిటీ వేస్తాం, ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అది గవర్నర్ ప్రసంగమా, రాజకీయ ప్రసంగమా అంటూ చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు కేటీఆర్. గతంలో ఇసుకపై వచ్చిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోయిందా? నామినేటెడ్ కోటాలో సీఎం అయింది ఎవరు? 2014 జూన్ 2న తెలంగాణకు విముక్తి, ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు? ఇవాళ కాంగ్రెస్లో దూరి సీఎం అయింది ఎవరో? టీ న్యాబ్ను ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్. డ్రగ్స్ నివారణకు 1000% సహకరిస్తాం. 2012లో ప్రగతి భవన్కు కంచె వేసింది ఎవరు? తెలంగాణ బిడ్డల్ని బలి తీసుకుంది ఎవరు? పంటల బీమాకు రైతు బీమాకు తేడా తెలవదా? ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి చావులు, నియంతృత్వం, ఎన్కౌంటర్లు, తిరోగమన నిర్ణయాలు వ్యతిరేకిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామనేది ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రసంగం కాదది విధ్వంసం అంటూ గవర్నర్ ప్రసంగం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌంటర్ ఎన్కౌంటర్, అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్. విమర్శలు ప్రతి విమర్శలతో ఆసక్తికరమైన చర్చ. సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చారు కేటీఆర్. పారిపోయిన ప్రభుత్వం, కాంగ్రెస్ మాటల్లోనే ప్రజాస్వామ్యం, తొలి రోజే ప్రతిపక్షాల గొంతు నొక్కారు, వివరణ ఇవ్వకుండానే వెనుదిరిగారు, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టారు, అమరవీరులపై మాట్లాడే హక్కు మీకు లేదు, బీఆర్ఎస్ హయాంలోనే కేసులు ఎత్తివేత, కాంగ్రెస్ తీరుపై అసెంబ్లీ మీడియా పాయింట్లో నిప్పులు చెరిగారు హరీష్ రావు. ఆ పదాలని తొలగించాలి. గవర్నర్ ప్రసంగంలోని పదాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం. మండలి చైర్మన్కు లిఖితపూర్వక విజ్ఞప్తి. రేవంత్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం కాదు, మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు, రేవంత్కు పాలన అనుభవం తక్కువే, సీఎం దూకుడు తగ్గించుకోవాలి, కాంగ్రెస్కు 100 రోజుల సమయం ఇస్తున్నాం, ప్రజావాణి పబ్లిసిటీ షో కావద్దు, అసెంబ్లీలో నిర్మల్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఆటో కార్మికుల్ని ఆదుకోండి, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్, కేంద్రం ఇవ్వాల్సిన 70,000 కోట్ల నిధులపై దృష్టి పెట్టండి, ఎమ్మెల్యే కూనంనేని. పోటీ పరీక్షలు ఉర్దూలో నిర్వహించాలి, కేసీఆర్ ప్రభుత్వంలో ఉర్దూకు ప్రాధాన్యం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావనే లేదు, ఇమాంలకు వేతనం 15,000 ఇవ్వాలి, కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు లేదు, ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రకటించిన స్పీకర్. ప్యానెల్ స్పీకర్లుగా 4 ఉంటారు. 20కి శాసనసభ వాయిదా పడింది. కాంగ్రెస్ సర్కార్ మా పొట్టగొట్టింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీలు, నెలకు 15,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐడి కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి, లేదంటే 500 రూపాయల ఫైన్. స్థానికత ధృవీకరణ కోసమే ఐడి, తప్పకుండా కండక్టర్కు చూపించాల్సిందే, నేటి నుంచి పక్కాగా అమలు అంటూ సజ్జనార్ పేర్కొన్నారు. నిప్పుతో నిరసనకు ప్లాన్, పార్లమెంట్లో అలజడి సృష్టించేందుకు నిప్పంటించుకుని దూకాలని ఆలోచన, కరపత్రాలు విసరాలనేది ఇంకో ప్లాన్, చివరికి 3వ ప్రణాళికనే ఖరారు. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి, పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనలో 6వ నిందితుడు అరెస్ట్, సీన్ రీకన్స్ట్రక్షన్ యోచనలో పోలీసులు. జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తెలంగాణ టుడే, హరీష్ కండెమ్స్ సప్రెషన్ ఆఫ్ వాయిస్ ఇన్ అసెంబ్లీ అని ఒక వార్త చూస్తున్నాం. ఉమెన్ కోటా బిల్ ఆఫ్టర్ 2024 సెన్సస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ స్లగ్ ఇట్ అవుట్, హై ఆక్టేన్ డిబేట్ ఆన్ గవర్నర్స్ అడ్రస్, ఎక్స్చేంజ్ ఆఫ్ బాబ్స్ మార్క్ అసెంబ్లీ సెషన్, అసెంబ్లీ సీజ్ వర్డీ డ్యూయల్.